వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగూరు. జ్ఞానం అనేది అజ్ఞానాన్ని చీల్చి చెండాడే ఆయుధం అంటూ కొందరు అన్నారు. ఎక్కడంటే పుంగూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం కాగితిలో క్షుద్ర పూజల కలకం అందరికీ తెలిసిందే. ఈ సమాచారాన్ని సుమన్ టీవీ వెలికి తీయడంతో అందరూ స్పందించారు. ఈ మేరకు జన విజ్ఞాన వేదిక అదేవిధంగా ప్రజా చైతన్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ మూఢనమ్మకాలు ఏ విధంగా విడనాడాలి, అదేవిధంగా పిల్లలు చదువుపై ఏ విధంగా శ్రద్ధ చూపాలి అన్న అంశాలపై కొందరు ప్రసంగించారు. వారి మాటల్లోనే విందాం పదండి. దిష్టి దాటుకునేవాడిని, కొన్ని వందల దిష్టి దాటింటాను, ఏమీ జరగలే. ఇప్పుడు కూడా తెచ్చాము కర్పూరము, పసుపు, సున్నము. దిగని చెప్పండి గట్టిగా. విధానం దిగో. ఇదేంటిది చూడండి, ఇక్కడ కొట్టు కొట్టు చూడండి. దీంట్లో నవదారం పెట్టింటారు. కొట్టు. ఇప్పుడు చూపించే వాళ్ళకి ఏమొచ్చిందో. మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి అన్నగారికి అందరికీ నమస్కారం. మీరు ధైర్యంగా స్కూల్కి రండి, ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ మూఢనమ్మకాలు. పర్యావరణము, ప్రకృతి, వీటి మీద అంతా చదువులో బుక్కులో లేని విషయాలన్నీ కూడా విలువల బడి అనే ఒక కార్యక్రమం పెట్టి కుప్పంలో రీసెంట్గా సీఎం గారు కూడా ఓపెన్ చేశారు. సో ఆ విలువల్లో ఈ సైన్స్ని ప్రమోట్ చేయడము, ఎంతెంత మూఢనమ్మకాలు మనకి బాగా ప్రతి ఇంట్లోన చొరవడిపోయినాయి, వాటి నుంచి ఎట్లా బయటపడాలా అనే అవగాహన స్టూడెంట్స్కే కాక పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ జరిగిన కాగితంలో జరిగినటువంటి ఇప్పుడు కాగితిలో ఒక అబ్బాయి 18వ తేదీ ముగ్గు దాటి 25వ తేదీ చనిపోయినాడు అనే విషయము చాలా బాధాకరమైన విషయము. అది ఆ పవరు గెవరు దానివల్ల ఇంటి మీద ఎన్నోసార్లు జన విజ్ఞాన వేదిక తరఫున మా గోర్లు మా వెంట్రుకలు ఇచ్చినాము, ఈ పూజకి చేసిన టెంకాయలు పగలొట్టుకొని అక్కడే తిన్నాము. మా ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి మేము ఏం చేయాలనే అవగాహన ప్రతి ఒక్కరికి కల్పిస్తూ ఉంటాం. ఈ కాగితీలో జరిగిన ఇష్యూ డెఫినెట్గా స్టే ఇన్సిడెంట్. అంటే 6 రోజుల తర్వాత అబ్బాయి ఆ ముందు రోజు కేక్ ఎక్కువ తినడమా, ఇంకేమన్నా ఫుడ్ పాయిజన్ అయిందా? పెద్దోళ్ళు అయితే ఫుడ్ పాయిజన్ అయినా 2-3 రోజులు టైం ఉంటుంది. రెండోది, ఫస్ట్ రోజునే 2వ రోజే ఆయన పళ్ళు కొరకుతా ఉన్నాడు, కొంచెం ఇది బాగలేదు అన్నారు కదా. సో కేక్ తిని దాని వల్ల అయిందా, లేదు అబ్బాయికి 2వ రోజు నుంచి ఏమన్నా ఆ పళ్ళు కొరకుతాడు అన్నాడు కాబట్టి ఫిట్స్ లాంటిది బ్రెయిన్లో ఏమన్నా కొన్ని చేంజెస్ వచ్చి న్యూరలాజికల్ డిజార్డర్స్ అట్లేమన్నా ఉండి 5-6 రోజుల తర్వాత అది ఎక్కువయ్యి అబ్బాయి చనిపోయినాడు అనే విషయము డాక్టర్లు ఇంకొంచెం డీప్గా స్టడీ చేస్తే వస్తుంది. మరి 2వ రోజే ఆ అబ్బాయికి బాగలేకుండా అయినప్పుడు 2వ రోజే డాక్టర్ దగ్గరికి పిలిచిపోకుండా 5 రోజులు ఆపి ఎక్కువ పట్టణం పైనకానే పిలిచిపోయిండేది కూడా పేరెంట్స్ గమనించి, అక్కడ ఏమన్నా మీకు తెలియని విషయాలు తెలియడం తొందరగా డాక్టర్ దగ్గరికి పోయి విషయాలు తెలుసుకోవాలి. అట్లా ఆ అవగాహన ఉంటే ఇలాంటి విషయాలు జరగకుండా ఉంటాయి. జన విజ్ఞాన వేదిక తరఫున అందరికీ విజ్ఞానాభివందనాలు. నా పేరు యుగంధర్ బాబు, జన విజ్ఞాన వేదిక చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని. అలాగే మా మిత్రులు సుదర్శనాచారి, గిరిధరమూర్తి, హరీంద్రనాథ్ శర్మ గారు, వీళ్ళందరూ కూడా, వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా జన విజ్ఞాన వేదిక సభ్యులు. ఇవాళ కాగితాలు జరిగిన విషయం ఇదివరకు సుమన్ టీవీ ద్వారా అందరికీ తెలిసే ఉంటుంది. మరి ఇది ఒక స్ట్రే ఇన్సిడెంట్, అంటే ఏదో జరిగింది, దాని పర్యవసానం కాదు, ఇంకేదో కారణం వల్ల ఒక అబ్బాయి చనిపోతే రెండింటిని లింక్ చేసి ఈ మూఢనమ్మకాల నేపథ్యంలో భయభ్రాంతులై పిల్లలు కొంతమంది స్కూల్కి రాకపోవడము, తర్వాత తల్లిదండ్రులంతా కూడా భయపడ్డము, ఇవన్నీ కూడా తెలిసింది. వాటిని నివారించడానికి ఇవాళ ఇక్కడ అవగాహన వేదిక ఏర్పాటు చేశారు ఎంఈఓ గారు మరియు హెచ్ఎం గారు, అదేవిధంగా ఈ మండల ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సో మేము ఇక్కడ వచ్చి జన విజ్ఞాన తరఫున వీటిపైన అవగాహన కల్పించడానికి కొన్ని ప్రయోగాలు, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపడం జరిగింది. మ్యాజిక్, దాన్ని వండర్ సైన్స్ షో అని చెప్పి నేను అన్ని ప్రైవేట్ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీగా చేస్తున్నాను మేము జన విజ్ఞాన తరఫున. సో జన విజ్ఞాన వేదిక మాకు తర్ఫీదు ఇస్తుంది. సో నేను చాలా పాఠశాలలో వీటిని ప్రదర్శించి ప్రతి మూఢనమ్మకం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి, దాని యొక్క కారణం ఏంటి అని విశదీకరించి ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, స్వావలంబన కోసం సైన్స్ నమ్ముతూ వీటన్నిటిని మాయా లేదు, మంత్రం లేదు, ఉన్నదంతా సైన్స్ ని ప్రచారం చేయడానికి ఈ యొక్క అడ్డుపెట్టుకొని కొంతమంది దొంగ మంత్రగాళ్ళు
ప్రజల్ని భయం చేసి భయకొట్టి ఇప్పుడే ఒక టెంక కొట్టాను నేను. ఒక టెంకాయ కొడితే నల్లటి గాజులు నల్లటి గుడ్డ వచ్చింది. అదే అబ్బాయి దగ్గర మంత్రం వేసి ఇంకో టెంకాయ కొడితే పూలు వచ్చింది. ఇది చిన్న సైన్స్ ట్రిక్. దీన్ని ఉపయోగించుకొని మంత్రగాళ్ళు మాయ చేసి డబ్బులు గుంజుకుంటున్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా వహించాలి, అవగాహన పెంచుకోవాలి. మేము ఇవన్నీ నమ్ముతూ మేము పిల్లలు పంపిస్తాము, పాఠశాల మేము కాపాడుకుంటామని చెప్పడం చాలా ముదావహము. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని నేను అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచిదో చెడ్డదో తెలుసుకోవాలి. చూసారా, ఇటువంటి పరిజ్ఞానం, ఇటు లోక జ్ఞానం, ఇటువంటి విజ్ఞానం, ఇటువంటి సైంటిఫిక్ టెంపర్ ఎందుకు చదువుకుంటున్నామో ఐ షుడ్ నో. నేను ఇవాళ చదువుకుంటున్నానంటే ఎంతమంది డబ్బు ఇస్తున్నారు. సో ఒక సామాజిక బాధ్యత కానీ శాస్త్రీయ దృక్పథం ఈరోజు ఇట్లా మనం సైన్స్ కారణం. ఈ శాస్త్రీయ దృక్పథం సామాజిక బాధ్యత రాకుండా మన ఊరికే BA MA PhD చేస్తున్నారు. వాళ్ళ వల్ల దేశానికి లాభం లేదు. కాబట్టి మన చదువుతో పాటు మంచి మార్కులతో పాటు వాళ్ళు ఈ సామాజిక బాధ్యతను శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుంటే ఈ దేశం బాగుపడుతుందని నేను భావిస్తాను.